హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ మధ్య వివాదం ముగిసింది. బీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పనిచేసేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. పాత ఒప్పందం ప్రకారం స్టేడియం సామర్థ్యంలో 10% కాంప్లిమెంటరీ పాస్ల కేటాయింపునకు నిర్ణయించారు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతం చేసేందుకు ఎస్ఆర్హెచ్ కు సహకరిస్తామని హెచ్సీఏ ప్రతినిధులు ప్రకటించారు. ఇక్కడితో ఈ వివాదం ముగిసిందని ఇరు వర్గాలు జాయింట్ ప్రకటన చేశాయి. ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ డిస్ప్యూట్ ముగిసినట్లేనా? సౌజన్య, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య జరుగుతున్న గత 2 రోజుల క్రితం నుండి జరుగుతున్న టికెట్ల వివాదానికి తెరపడిందనే చెప్పవచ్చు. కాసేపటి క్రితమే ఇటు బీసీసీఐ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ ట్రైపార్టీకి సంబంధించినటువంటి ఒప్పందం కూడా వారు మీటింగ్లో తెలపడం జరిగింది. సో ఈరోజు మధ్యాహ్నం నుండి కూడా ఇప్పటి వరకు వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకున్న దాంట్లో గతంలోనే ఏదైతే ఒప్పందం చేసుకున్నారో అంటే ఈ 39,000 కెపాసిటీలో 10% మేరకు ఫ్రీ పాస్లు అంటే 3,900 టికెట్లను పాత పద్ధతిలోనే ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఏదైతే ఎస్ఆర్హెచ్కు సంబంధించినటువంటి సీఈఓతో కూడా ఫోన్లో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీలో అటు హెచ్సీఏకి సంబంధించినటువంటి సెక్రటరీ కూడా పాల్గొన్నారు. సో కూలంకషంగా కూడా పూర్తిగా చర్చించారు. ఎందుకంటే ఈ విజిలెన్స్ ఎంట్రీ అవడంతోనే కొంత మేరకు ఒక మెట్టు హెచ్సీఏ కూడా తగ్గిందనే చెప్పవచ్చు. ఏదైతే నిన్న విజిలెన్స్కి తెలంగాణ రాష్ట్ర సీఎం పిలుపుని అంటే ఎంక్వైరీకి ఆదేశించాడు విజిలెన్స్ని. సో దీంతో హెచ్సీఏ ఒక మెట్టు తగ్గాల్సి వచ్చిందనే చెప్పాలి. సో ఈరోజు జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఖచ్చితంగా పాత పద్ధతిలోనే 3 అంటే ట్రైపార్టీలకు సంబంధించినటువంటి విభాగాల్లోనే పాత పద్ధతిలోనే పాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో అలాంటి నిర్ణయాలకి కట్టుబడి ఉండాలంటూ కూడా ఇటు హెచ్సీఏ నిర్ణయించింది. కాసేపటి క్రితమే ఎస్ఆర్హెచ్ తర్వాత హెచ్సీఏ రెండు కూడా కలిసి పనిచేస్తాము, జరగబోయే మ్యాచ్లు కూడా చాలా అంటే జరగబోయే మ్యాచ్లను కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుపుతామంటూ కూడా కాసేపటి క్రితం తెలియజేయడం జరిగింది. సో మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఉన్నటువంటి స్టేడియం ఉప్పల్ స్టేడియం చాలా వరకు కూడా మంచి స్టేడియం, గతంలో బెస్ట్ పీచ్ అవార్డు వచ్చినటువంటి స్టేడియం. చాలామంది కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఉప్పల్ స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షిస్తారు. సో మంచి ప్రయారిటీ ఉన్నటువంటి స్టేడియం, తర్వాత ఎక్కువగా స్కోర్ చేసినటువంటి హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్కి. కాబట్టి ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ వార్తలకు మాత్రం కొంత అభిమానుల్లో ఉత్కంఠ ఉండేది, దానికి కొంత తెరపడిందనే చెప్పవచ్చు. కాసేపటి క్రితం జరిగినటువంటి సమావేశంలో మాత్రం ఖచ్చితంగా కాంప్లిమెంటరీ టికెట్ల విషయంలో కూడా మేము ఎలాంటి కండిషన్స్ పెట్టాము, ఎస్ఆర్హెచ్ ఇచ్చినవి అంటే పాత పద్ధతి కొనసాగిందో 12 సంవత్సరాల క్రితం నుండి కూడా ఒక పద్ధతి అంటూ కొనసాగుతుంది ఐపీఎల్లో. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా అదే పద్ధతి కొనసాగించాలంటూ కూడా రెండు సమావేశమై 2 సంఘాలు కూడా అటు ఎస్ఆర్హెచ్ కానీ ఇటు హెచ్ఏ కానీ 2 కూడా నిశ్చయం వచ్చాయని చెప్పవచ్చు. సో మొత్తానికైతే జరగబోయే మ్యాచ్లు ఇప్పటికీ 2 అయినాయి, ఇంకా 7 మ్యాచ్లు, లీగ్ మొత్తం ఇక్కడ 9 మ్యాచ్లు ఉన్నాయి. 7 లీగ్ మ్యాచ్లతో పాటు 2 క్వాలిఫైర్ 1, 2, 2 ఉన్నాయి. మొత్తం 9 మ్యాచ్ల్లో 2 మ్యాచ్లు విజయవంతంగా ముగిశాయి. మొన్న ఏదైతే మార్చి 27న జరిగినటువంటి ఒక మ్యాచ్కి సంబంధించినటువంటి ఒక కార్పొరేట్కు సంబంధించినటువంటి బాక్స్కు సంబంధించే ఈ టికెట్ల విషయం కొంత బయటకు వచ్చింది. ఆ ఒక బాక్స్కు లాక్ వేశారంటూ కూడా ఇటు ఎస్ఆర్హెచ్ మెయిల్స్ ద్వారా హెచ్సీఏకి పంపింది. కాబట్టి సో ఈ అంతా కూడా ఈ 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ఇష్యూకు సంబంధించి మాత్రం పూర్తిగా వాళ్ళు సమావేశంలో నిర్ణయించుకున్నారు. ఎలాంటి ఇబ్బందులు కూడా గురి చేయమంటూ కూడా తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ కాంప్లిమెంటరీ విషయానికి వస్తే చాలా వరకు ఆ బాక్స్లో ఏదైతే F12A బాక్స్కి సంబంధించి 50 మంది కెపాసిటీ, 50 మందికి సంబంధించిన అకామిడేషన్, తర్వాత అందులో సీటింగ్ ఉండేటువంటి ఆ బాక్స్కి సంబంధించే ఈ ఒక ఇష్యూకు స్టార్ట్ అయింది. కాబట్టి సో దానికి సంబంధించి వారు ఇచ్చినన్ని టికెట్లే తీసుకుంటామంటూ చెప్పారు. సో ఎందుకంటే ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి హోమ్ గ్రౌండ్ వారు ఎస్ఆర్హెచ్ తరఫున కూడా తెలపడం జరిగింది. ఈ ఉప్పల్ స్టేడియాన్ని హైదరాబాద్ రాకుండా మేము వేరే రాష్ట్రాన్ని ఎంచుకుంటాం, అక్కడ హోమ్ గ్రౌండ్గా చేసుకుంటామని క్లియర్గా ఈమెయిల్స్లో పేర్కొంది. కాబట్టి హెచ్సీఏ ఒక మెట్టు దిగొచ్చి మాత్రం ఈ సమావేశంలో నిశ్చయించుకున్నారు. ఈ సమావేశానికి మాత్రం హెచ్సీఏ ప్రెసిడెంట్ అయితే పాల్గొనలేదు. హెచ్సీఏకి సంబంధించినటువంటి కార్యదర్శి ఇందులో పాల్గొని మొత్తానికైతే ఈ జరగబోయే మ్యాచ్లను కూడా పూర్తిగా విజయవంతం చేస్తారని చెప్పవచ్చు. సో కొంత ఈ సమావేశం మాత్రం కొంత క్రికెట్ అభిమానుల్లో ఒక ఆందోళన తగ్గిందనే చెప్పవచ్చు. జరగబోయే మ్యాచ్లు కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా కూడా చూసుకుంటామని 2 కూడా ఒక నిశ్చయానికి వచ్చాయని చెప్పవచ్చు. సౌజన్య. రైట్ అనిల్, థ్యాంక్ యూ.